ज्ञानाञ्जना चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। श्रीगुरो दीनकारणं कृष्णचैतन्येश्वरम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय। ద్వితీయ స్కందం చూస్తున్నాండి. ద్వితీయ స్కందంలో సృష్టి గురించి, అంటే సృష్టి నుంచి భగవంతుడి యొక్క ఆధీనత గురించి సుఖదేవ గోస్వామి అడిగిన ప్రశ్నలకి, పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నలకి సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు. సో చెప్తూ ఈ పురుషావతారాలు కానీ అసలు సృష్టి ఎలా మొదలైంది అని అడిగిన ప్రశ్నలకి సుఖదేవ్ గోస్వామి ఏమంటున్నారంటే, ఇవే ప్రశ్నలు ఎప్పుడైతే నారదుడు బ్రహ్మదేవుని అడిగారో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ మీకు వివరిస్తాను అని చెప్తున్నాడు. ఓకే, సో 5వ అధ్యాయం సర్వకారణ కారణం. ఈ సర్వకారణ కారణం ఎక్కడ విన్నా ఉంది మనం? ఎక్కడైనా విన్నారా? ఎవరి సర్వకారణ కారణం? ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది ఆది సర్వకారణ కారణం. సో గోవిందుడు సర్వ కారణాలకి కారణమైన వాడు. సో దాని గురించి చూద్దాం. అంటే సృష్టి స్థితి లయ. సో సృష్టి స్థితి లయ అనగానే మనకి 2 రకాల అవతారాలు నిన్న చెప్పుకున్నాము. పురుషావతారాలు, అలాగే గుణావతారాలు. ఆ 2 కాకుండా భగవంతుడి యొక్క భక్తులతో ఉన్న లీల అవన్నిటిని కూడా లీలావతారాలు అన్నారు. ఇంకా అనేక అవతారాలు ఉన్నాయి. యుగావతారం అన్నారు. ప్రతి యుగంలో భగవంతుడు వచ్చి ఆ యుగ ధర్మాన్ని స్థాపించడం. అలాగే మన్వంతర అవతారం, ఒక్కొక్క మనువు, మనకి బ్రహ్మదేవుడు ఒక రోజులో 14 మంది మనువులు మారుతుంటారు కదా. సో ఒక్కొక్క మనువు పరిపాలనలో వచ్చిన అవతారాలు మన్వంతరాలు, యుగావతారాలు. సో అవన్నీ కూడా మనం భాగవతంలో కవర్ చేస్తాం. సో ప్రస్తుతం భగవంతుడు సృష్టి ఎలా చేశాడు, ఎవరి ద్వారా చేశాడు, ఏ శక్తి ద్వారా చేశాడు, అవన్నీ మనం ఇందులో చూడబోతున్నాం. సో ఇప్పుడు మనకి ఏంటి సంభాషణ? నారదుడికి బ్రహ్మదేవుడికి జరిగిన సంభాషణ. శ్రీ నారదముని బ్రహ్మదేవునితో ఇట్లు పలికెను,
ఓ దేవ ప్రముఖ, ఓ పూర్వజ, నీకు గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను. ఆత్మ మరియు పరమాత్మను గూర్చిన సత్యము వైపునకే మనుజుని ప్రత్యేకముగా నిర్దేశించడి దివ్య జ్ఞానమును నాకు దయతో తెలియజేయుడు. ఆత్మ మరియు పరమాత్మను గూర్చిన సత్యం వైపునకి మనుజుని ప్రత్యేకముగా నిర్దేశించడి దివ్య జ్ఞానం. సో నారదుడు ఏమవుతున్నాడు బ్రహ్మదేవుడిని, ఏ జ్ఞానం అయితే, దేని దివ్య జ్ఞానం అంటారు? ఒక్క నిమిషం. స్కూల్ నుంచి కంటిన్యూస్ కాల్స్ వస్తుంది. సో ఏది దివ్య జ్ఞానం? ఏదైతే ఆత్మని పరమాత్మ వైపుకి చేర్చగలదు, ఓకే, దాన్ని దివ్య జ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని నాకు బోధించండి అని నారదుడు బ్రహ్మదేవుని అడుగుతున్నాడు. ప్రియమైన జనక, ఈ వ్యక్తమగు జగత్తు యొక్క లక్షణములను వాస్తవముగా దయతో వర్ణింపుము. దీని అధిష్టానమేది, అది ఎట్లు సృష్టించబడింది, ఏ విధంగా ఇది సంరక్షింపబడును, ఎవని ఆధీనమున ఇదంతయు జరుగుచున్నది. ప్రియమైన జనక, గతమునందు సృజింపబడినదంతయు, భవిష్యత్తునందు సృజింపబడనున్నదంతయు, లేదా వర్తమానమున సృష్టింపబడుచున్నదంతయు, అంతేగాక విశ్వమునందు గల సమస్తము ఉసిరికాయ వలె హస్తమందే ఉన్నందున దీనినంతటినీ నీవు విజ్ఞానపూర్వకముగా ఎరిగి ఉన్నావు. జనక, నీ జ్ఞానమునకు మూలమేది, ఎవని రక్షణ యందు నీవు నిలిచి ఉన్నావు, ఎవని ఆధీనత యందు నీవు పనిచేయుచున్నావు, నీ నిజ స్థితి ఎట్టిది, జీవులందరినీ భౌతికాంశములచే స్వశక్తి ద్వారా నీ ఒక్కడివే సృష్టింతువా. సాలెపురుగు అతి సులభంగా తన గూడును నిర్మించుచు పరాభవ రహితముగా తన సృజన శక్తిని ప్రదర్శించినట్లు నీవు సైతము ఆత్మశక్తిని నియోగించి ఇతరుల సహాయము లేకనే సృష్టిని సాగించుచున్నావు. ఉన్నతము, అధమము, లేదా సమానము, శాశ్వతము, లేదా తాత్కాలికము అయిన ఏదైనా విషయం యొక్క నామ రూప గుణముల ద్వారా మేము అవగతము చేసుకోనగలిగినదంతయు నీకన్నను అన్యమగు మూలము నుండి సృజింపబడలేదు. నీవంతటి ఘనుడవై ఉన్నావు. సృష్టి విషయమున అమిత శక్తి సంపన్నుడవైనప్పటికీ పూర్ణమగు అభ్యాసమున నీవు కావించిన కఠిన తపస్సులను తలచినప్పుడు నీకన్నను అధిక శక్తి సంపన్నుడగు వేరొకని ఉనికిని గూర్చి మేము ఆశ్చర్యచకితులమగుచున్నాము. ప్రియమైన జనక, నీవు సమస్తమును ఎరిగిన వాడవు మరియు సర్వమును నియమించువాడవు కనుక నేను విచారణ కావించిన సమస్తమును నీ శిష్యునిగా అవగతము చేసుకొనగలిగినట్లు దయతో నాకు ఏంటంటే అనేక ప్రశ్నలు. నారదుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవుడు మొట్టమొదటి జీవి కదండి 14 లోకాల్లో. ఓకే, సో నారదుల వారు బ్రహ్మలోకం వరకు వెళ్ళగలరు, బ్రహ్మదేవుడు తన తండ్రి. ఓకే, అయితే విష్ణుమూర్తిని అందరూ నేరుగా చూడడం అవ్వదు. బ్రహ్మదేవుడు కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాం, బ్రహ్మదేవుడు తీవ్ర ధ్యానంలో కూర్చుంటే కొన్నిసార్లు విష్ణుమూర్తి దర్శనం అవ్వచ్చు, కొన్నిసార్లు భగవంతుడి శబ్ద రూపేణ భగవంతుడి దర్శనం లభ్యం అవ్వచ్చు. కాబట్టి నారదుడు కూడా ఇక్కడ ప్రశ్నలన్నీ మన తరఫునే అడుగుతున్నారు. అంటే నారదుడు పుట్టడమే పరమ భక్తుడు యాక్చువల్లీ. కానీ నారదుడు ఏంటంటున్నాడంటే, నువ్వు ఒక్కడివే కదా, ఫస్ట్ నువ్వే మొత్తం సృష్టి చేస్తున్నావు, ఈ 14 లోకాలు నువ్వే విభజించావు, 84 లక్షల జీవరాశులు డిజైనింగ్ నువ్వే, అన్నీ నువ్వే. కానీ నువ్వు ఈ శక్తిని అంతా ఒక తీవ్ర తపస్సుని ఆచరించి నువ్వు ఈ తపశ్శక్తిని సంపాదించి దాంతో నువ్వు ఈ సృష్టి అంతా కూడా చేసావు. అయితే నువ్వు తపస్సు చేస్తున్నావు అంటే నీకన్నా గొప్పవాడు ఇంకెవరు ఉండాలి. అది నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నువ్వే కదా అందరికంటే టాప్ మోస్ట్ జీవ, అందరికంటే ఉన్నతమైన
జీవుడు నువ్వే కదా, మరి మీరు ఎవరి గురించి తపస్సు చేస్తున్నారు, ఎలా సృష్టింపబడింది, ఎలా సృజింపబడుతుంది, మొత్తం ఈ జ్ఞానం అంతా కూడా అరచేతిలో ఉసిరికాయ అంటే ఇంత చిన్నది ఈజీగా మీరు అవగతం చేసుకుని ఉన్నారు ఇవంతా, ఎందుకంటే మీరు స్వయంగా సృష్టించారు కాబట్టి దీనంతటికీ మూలం ఎవరు, ఎందుకు మూలం ఎవరు అని అడుగుతున్నారు. మీరు ఇంకెవరినో ధ్యానం చేస్తున్నారు కాబట్టి ఇంకెవరైనా మూలం ఉన్నారా, మాకు తెలిసి అందరికంటే ఉన్నతుడు నువ్వే కదా, ఇవన్నీ కూడా నాకు చెప్పండి అని అడుగుతున్నారు. యాక్చువల్గా మనం చూస్తే క్వశ్చన్స్ ఏంటంటే అడిగాడు, యద్రూపం అంటే ఈ విశ్వం యొక్క రూపం ఏంటి, వీటన్నిటికి ఆన్సర్స్ చూస్తాం మనం. యద్ అధిష్టానం, అధిష్టానం అంటే దేనిని ఆధారం చేసుకుని ఈ విశ్వం ఉంది. ప్రతిదానికి ఆధారం ఏదో ఒకటి ఉండాలి. ఏ ఆధారం లేకుండా ఉన్నదాన్ని మనం భగవంతుడు అంటాం. దేని మీద ఆధారపడని వాణ్ణి భగవంతుడు అంటున్నాం. సో ఈ సృష్టి అంతటికి నువ్వు ఆధారమా, లేదా నువ్వు ధ్యానం చేస్తున్నావు ఇంకెవరైనా ఆధారం, అసలు ఎవరు ఆధారం. సృష్టి అంటే అసలు ఎలా సృష్టి అనేది ఎలా చేయగలిగావు నువ్వు, ఎలా జరిగింది, ఎలా స్థితి ఎలా జరుగుతుంది, అంటే ఎవరు దీన్ని పోషిస్తున్నారు. ఓకే, అలాగే దీన్ని ఏ పదార్థాలతో ఇది తయారు చేయబడింది, ఎంతో తయారైంది, ఈ పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి. వీటన్నిటి ప్రశ్నలకే మనకి చాప్టర్ టాపిక్ ఏంటి, సర్వకారణ కారణం. సో అన్నిటికీ కారణం ఎవరు అన్నది నారదుల వారి ప్రశ్న. ఓకే, బ్రహ్మోవాచ, బ్రహ్మదేవుడు పలికెను, ఓ నారద, పూర్ణ పురుషోత్తముడకు భగవానుని పరాక్రమమును గాంచుటకు నేను ప్రేరేపితుడనైనందునే సర్వుల ఎడ కరుణతో నీవి ప్రశ్నలు అడిగి ఉంటుంది. నిజమైన భక్తుడు ఎక్కడ అనేది ఇక్కడ తెలిసిపోతుందండి. ఏ ప్రశ్నల వల్ల దేవాది దేవుడి గురించి మాట్లాడే అవకాశం కలుగుతుందో వాటిని వాళ్ళు హర్షిస్తారు. సౌనకాది ఋషులు అడిగినప్పుడు సూత గోస్వామి అలాగే అభినందించారు. అలాగే పరీక్షిత్ ధరిస్తున్నప్పుడు సాధు పృష్టం అంటున్నారు సుఖదేవ గోస్వామి. ఎందుకు, కృష్ణుడికి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా లోకానికి మంగళకరం. కాబట్టి బ్రహ్మదేవుడు అంటున్నాడు, భగవంతుడి యొక్క ప్రేరణ వల్ల నువ్వు నన్ను ఈ ప్రశ్నలు అడుగుతున్నావు. అదేంటి, నేను భగవంతుడి గురించి మాట్లాడే అవకాశం నాకు వస్తుంది అంటున్నాడు. నా గూర్చి నీవు పలికినదేదీనూ అసత్యము కాదు. ఏలైనా నాకు పరమకు చరమ సత్యమైన భగవానుని గూర్చి ఎరుగనంత వరకు మనుజుడు నా ప్రబలమకు కార్యములు చేయి నిక్కముగా మోహితుడు కావలసి ఉండును. ఇక్కడ ప్రభుపాద గారు మన కప్ప ఎగ్జాంపుల్ చాలాసార్లు మనం కప్ప ఎగ్జాంపుల్ చూసంటే గుర్తుందండి. అంటే బయట ప్రపంచం చూడనంత వరకు ఆ కప్పకి ఆ బావే ఘనం, దానికి మించి ఉంది అనే దానికి తెలియదు. అలాగే మనం విష్ణుమూర్తి గురించి భగవంతుడి గురించి తెలియనంత వరకు ఓహో బ్రహ్మదేవుడే టాప్ మోస్ట్, కాబట్టి అది సత్యమా కాదా అంటే తెలియదు. కాబట్టి ఇంతవరకు తెలిసినంత వరకు అది సత్యం అనిపించవచ్చు, కానీ అసలు సత్యం పరమసత్యం ఇంకోటి ఉంది అని అక్కడ చెప్తున్నారండి. ఓకే, సూర్యుడు తన అగ్నిని ప్రకటించినప్పుడు చంద్రుడు, ఆకాశము, గ్రహములు, తారకలు కూడా తమ తేజమును ప్రకటించు రీతి స్వతేజముతో భగవానుని ద్వారా సృష్టి కార్యము జరిగిన పిమ్మట నేను సృష్టిని కొనసాగించును. అంటే కరెక్టే, నువ్వు కళ్ళతో చూస్తున్న ఇవన్నీ సృష్టించింది నేనే. కానీ నువ్వు లాస్ట్ ఒక క్వశ్చన్ అడిగావు, ఏ పదార్థాలతో. సో ఏదో పెట్టి ఒక రూపం కానీ ఒక లోకం కానీ తయారు చేయాలి కదా, ఒక జీవరాశి కానీ, అవన్నీ సృష్టించింది నేను కాదు. భగవంతుడు సృష్టించిన దాన్ని వాడుకుని నేను సెకండరీ క్రియేషన్ అంట, అంటే నేను అవి ఉపయోగించి నేను నా సృష్టిని కొనసాగించాను. కాబట్టి నువ్వు చూస్తున్న ఈ సృష్టి అంతా ఏంటి, ఇప్పుడు ఫస్ట్ బ్రహ్మదేవుడు మానసపుత్రులు వస్తారు, తర్వాత వాళ్ళు సృష్టించారు, వాళ్ళు ప్రజాపతులు అన్నారు,
వీళ్ళందరూ సృష్టించింది నేనే, కానీ భగవంతుడు సృష్టించిన దాన్ని ఉపయోగించి అతని శక్తి ద్వారా నేను ఈ సృష్టినంతా చేశాను. ఎప్పుడైతే సూర్యుడు తన అగ్నిని ప్రకటించినప్పుడు, యాక్చువల్లీ సూర్య తేజం లేకపోతే చంద్రుడు లేదండి. వీళ్ళందరూ ఏంటి అంటే సూర్యుడి యొక్క తేజానికి రిఫ్లెక్షన్. సో అలాగా నా నేను సృష్టి చేసిన రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ అదేంటి యాక్చువల్ శక్తి ఇచ్చిన వాడు నేను అర్చిస్తున్న భగవంతుడు. ఓకే, ఇక్కడ ఒకసారి చదువుదాము. ఈ సృష్టి యందు బ్రహ్మ పరమాధికారి కాదనేది నారదుని అభిప్రాయం సరి అయినదే అని బ్రహ్మదేవుడే అతనితో పలికెను. కొన్ని మార్లు అల్పజ్ఞులకు జనులు బ్రహ్మయే సర్వకారణ కారణమని అభిప్రాయం కలిగింది. కానీ విశ్వమునందు పరమ ప్రామాణికుడకు బ్రహ్మదేవుని వచనముల ద్వారానే ఆ విషయమును నారదుడు స్పష్టపరుపగోరున్నాడు. దేశమందలి సుప్రీంకోర్టు నిర్ణయమే తుది అయినట్లుగా వైదిక విధానము యొక్క జ్ఞానార్జన విషయమున విశ్వపు పరమ ప్రామాణికుడకు బ్రహ్మదేవుని తీర్పే తుది వచనమై ఉన్నది. గత శ్లోకమునందు ఇదివరకే రూఢీపరచినట్లు నారదుడు ముక్తాత్ముడై ఉన్నాడు. తత్కారణమున తమకు తోచిన రీతిలో మిథ్యా దేవుళ్లను లేదా దేవుళ్లను అంగీకరించడి అల్పజ్ఞ జనులలో అతడొకడు కాడు. అతడు తనను తాను అల్పజ్ఞునిగా ప్రకటించుకునినను పరమ ప్రామాణికుని ద్వారానే పరిష్కరింపబడు రీతి తెలివిగా తన సందేహమును ప్రకటించను. తద్వారా ఆ విషయము ఎరుగని వారు దానిని గూర్చి తెలుసుకుని సృష్టి మరియు సృష్టికర్త విషయం యొక్క జటిలతను గూర్చి చక్కగా సమాచారం అందగలరు. ఎందుకు అడుగుతున్నాడు? అందరూ బ్రహ్మదేవుడు టాప్ మోస్ట్ అనుకుంటున్నారు. సో బ్రహ్మదేవుడు మాట ఏంటో విందాము. అందరూ బ్రహ్మదేవుడి వరకు వచ్చారు. ఇప్పుడు నాకు తండ్రి, తనకు తండ్రి, తనకు తండ్రి అలా వెళ్తే మనకి ఫస్ట్ జీవుడు బ్రహ్మదేవుడు. సో అందరూ బ్రహ్మదేవుడి సృష్టి అని అనుకుంటున్నారు. కానీ నారదుడు ఏమంటున్నాడు, నువ్వు వేరే వాళ్ళ గురించి ధ్యానం చేస్తున్నావు కాబట్టి ఇంకెవరో ఉన్నారు అని. సో బ్రహ్మదేవుడు అంటున్నాడు, నీకు వచ్చిన సందేహం కరెక్టే. ఓకే, అయితే నారదుడు ఎందుకు అన్నాడు అంటున్నారు, ఇక్కడ ప్రభుపాద వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బ్రహ్మదేవుడు టాప్ మోస్ట్ అనుకున్నప్పుడు బ్రహ్మదేవుడు మాట ఏంటో తెలిస్తే అది అంటే కరెక్ట్ ప్రామాణికం. మరి ఇది వరకు కూడా బ్రహ్మదేవుడి గురించి శ్లోకం వచ్చింది, గుర్తుందండి? ఓకేనా? వేదాధ్యయనము అతి శ్రద్ధతో పరీక్షగా ముమ్మార్లు చేసిన తరువాత బ్రహ్మదేవుడు భగవంతుడి యందు భక్తి యోగమే అన్నిటికైనా ఉత్తమమైనది అని రూఢీపరచాడు. మనం నాకు ప్రామాణికం అక్కర్లేదు అంటే వాడు చెప్పేది అసలు మనం వినక్కర్లేదు. చాలా మంది చెప్తుంటారు, అంటే నేను అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పగలనండి. భగవద్గీత నేను చదవలేదు, కానీ అందులో ఏముందో నాకు తెలుసు. ఎలా తెలుస్తుంది? చదివినా కూడా తెలియట్లేదు భగవద్గీతలో ఏముందో. మనందరికీ భగవద్గీత తెలుసా అండి ఏముందో? భగవద్గీత చదివి అధ్యయనం చేస్తూనే తెలియట్లేదు. చాలా మంది చాలా ఫేమస్ అండి, పేర్లు అక్కర్లేదు మనకి. నేను చదవలేదు కానీ నేను అన్నిటికీ సమాధానం చెప్పగలను అంటే అలాంటి ప్రామాణికం లేని వాటికి మనం వెళ్ళక్కర్లేదు. ప్రతి చోట మనం భాగవతంలో ఇది మనం నోట్ చేసుకోవాలి, అన్నిటికీ ప్రామాణికం ఉంది. సో బ్రహ్మదేవుని ప్రామాణికంగా పెట్టి నారదుడి ప్రశ్నలన్నీ అడుగుతున్నాడు. సో బ్రహ్మదేవుడి సమాధానం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, నెక్స్ట్ శ్లోకం. సో బ్రహ్మదేవుడు కూడా ముందు భగవంతుడికి ప్రార్థించి భగవంతుడి గురించి చెప్తున్నాడు. తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి యన్మాయయా దుర్జయయా మాం వదంతి జగద్గురు. ఎవని దుర్జయమగు మాయ వారు నన్ను పరమ నియామకుడని పిలుచుచున్నట్లుగా ప్రభావితము చేయుచున్నదో అట్టి దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానునకు వందనములను అర్పించుచు ధ్యానించును. ఎవరైతే నేను అన్ని సృష్టించాను అని ఎలా అనుకుంటున్నారు? మాయా ప్రభావం వల్ల. ఎవరి మాయా ప్రభావం వల్ల? కృష్ణుడి మాయా ప్రభావం. వాసుదేవ అని అంటున్నాడు కదా, నమో భగవతే వాసుదేవాయ ధీమహి. ఆ వాసుదేవుని నేను ధ్యానిస్తున్నాను. ధీమహి అంటే నేను ఎవరి మాయ చేత అయితే జనులందరూ అతన్ని కాకుండా వేరే వాళ్ళని
దేవాది దేవుడు అంటున్నారో ఆ మాయ ఎవరిదైదో ఆ గోవిందుని నేను నమస్కరిస్తున్నాను. ఓకే, ఇక్కడ ఈ శ్లోకం మనం ఇదివరకు కూడా రెఫర్ చేసుకున్నామండి. విలజ్జమానయా యస్య స్థాతుమీక్షాపథేనుయా విమోహిత వికథంతే మమాహమితి దుర్ధయః. భగవానుని మాయాశక్తి తన స్థానము పట్ల లజ్జిత అయిన కారణమున ఎన్నడును అగ్రత్వమును గ్రహింపదు. కానీ ఆమెచే మోహితులైన వారు మాత్రము నేను నాది అనడి భావనలో మునిగినందున సర్వదా అసందర్భ భాషణనే చేయుదురు. చాలా గొప్పగా ఉంది కదా శ్లోకం. ఎవరైతే మాయ వల్ల నేను నాది అనే అహంకారంతో విర్రవీగుతున్నారో, లేదా అసలు ప్రామాణికం వదిలేసి అసలు భగవంతుని వదిలేసి వాళ్ళు దేవుడు వీళ్ళు దేవుడు అని ఎవరి మాయ వల్ల ఘీంకరిస్తున్నారో ఆ మాయ భగవానుని మాయాశక్తి తన స్థానము పట్ల లజ్జిత అయిన కారణమున ఆవిడ తన స్థానాన్ని తలుచుకుని సిగ్గుపడుతోంది. ఎందుకు? మాయాదేవి భగవంతుడి మాయ అంటే సిగ్గుపడ్డం అంటే ఏంటంటే ఏదైనా కాని పని, ఏదైనా కదా, ఏదైనా తప్పు చేస్తున్నారు అప్పుడు కదా సిగ్గుపడతాం మనం. సో మాయాదేవి ఏదైనా తప్పు చేస్తుందా? మనందరినీ మాయలో పెడుతుంది కదా. మాయలో పెట్టడం అంటే ఏంటండి? భగవంతుడి యొక్క జ్ఞానం కనుమరుగవుతోంది మనకి. ఆవిడ ఎందుకు అది చేస్తోంది అన్నది భగవత్ సేవ కింద ఆవిడ చేస్తోంది. జీవుల యొక్క కోరికల కోసం భగవంతుడు సాంక్ష్యం చేసింది ఆవిడ చేస్తుంది. కానీ ఆవిడ అరే ఈ పని చేస్తాను, ఆవిడ భగవంతుడికి అందుకని ఎప్పుడు వెనకల నిల్చుంది. భగవంతుడు ముందుకు రాదు మాయాదేవి. ఆవిడ మొహం చల్లట్లేదు. భగవత్ సేవే అయినా కూడా అంటే ఆవిడ వల్ల జీవులు దూరం అయిపోతున్నారు అని అది ఆవిడ లజ్జిత అవ్వడానికి కారణం అండి. శ్రీకృష్ణ భగవానుని దుర్జయముకు మాయాశక్తి సంపూర్ణ జగత్తును మోహపరచగలదేమో గాని ఆ దేవదేవుని ఎదుట నిలువగలిగినంత సామర్థ్యము మాత్రము కలిగినది కాదు. అజ్ఞానము భగవానుని వెనుక భాగమున కలదు. అచ్చట ఆమె జీవులను మోహింపజేయ సమర్థురాలే ఉంటుంది. ఇక భ్రమిత జనుల ముఖ్య లక్షణం ఏమనగా వారు అసందర్భ భాషణనే కావింతురు. అసందర్భ భాషణనెన్నడూను వేదవాంగ్మయముచే సమర్థింపబడలేదు. అట్టి అసందర్భ భాషణలో మొదటి తరగతి ప్రలాపన నేను నాది అనుట. భగవద్రహితమగు నాగరికత అట్టి మిథ్యాభావన ఎందే చనుచుండు. అటువంటి జనులు నిజమగు భగవద్ అనుభూతి లేకుండా మిథ్యా భగవానుని అంగీకరించుటయో లేదా మాయాశక్తిచే ఇదివరకే భ్రమితులైన వారిని తప్పుదారి పట్టించుటకు తమను తాము భగవానుడని తప్పుగా ప్రకటించుటయో కావింతురు. అయినను భగవానుని ఎదుట నిలిచిన వారు మరియు అతనికి శరణుజొచ్చిన వారు మాయాశక్తిచే ప్రభావితులు కారు. తత్కారణమున వారు నేను నాది అనే మిథ్యాభావన నుండి దూరులై ఉందురు. కనుక వారు మిథ్యా భగవానుని అంగీకరించుట గాని తాము భగవానునితో సమానమని ప్రకటించుట గాని చేయరు. భ్రమితుడైన వానికి గురుతు ఈ శ్లోకమున స్పష్టముగా ఒసగబడినది. ఏంటి భ్రమితుడైన వాడి గుర్తు ఏంటి? నేను నాది అని ఎప్పుడైతే అంటున్నాడు. దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి ఇస్తున్నారు ప్రభుపాద వారు? సూర్యుడు ఉన్న దగ్గర అంధకారం అనేది ఉండదు. ఓకే, అయితే ప్రతిదానికి మనం అదే చూస్తున్నాం, సర్వకారణ కారణం. ఈ మాయకి కారణం ఎవరు? మళ్ళీ భగవంతుడే. కృష్ణుడు చెప్పాడు కదా, మమ మాయ, నా యొక్క మాయాశక్తి. సో ఆవిడికి ఆధారం భగవంతుడు. మనం కనుక ప్రతిదీ భగవంతుడి నుంచి వస్తుంది అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటున్నామో, ఓకే, భగవంతుడి ఒక్కొక్క అంగం నుంచి ఒక్కొక్కటి ఈ సృష్టిలోకి వచ్చింది. అలాగే మాయ అనేది భగవంతుడి వెనక వైపు నుంచి వచ్చింది. ఎందుకంటే ఆవిడ భగవంతుడి ముందుకి రాలేదు కాబట్టి. అంటే మాయ అంటే ఏంటండి? అజ్ఞానము. భగవంతుడి గురించి జ్ఞానాన్ని మనకి కప్పివేసేది. ఓకే, జ్ఞానం సూర్యుడితో పోల్చారు. ఓకే, అందుకని ఆవిడ ముందు వైపుకి రాలేదు. ఆవిడ ముందు వైపుకి వస్తే వెళ్ళిపోతుంది.
మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అంధకారాన్ని పారద్రోలాలంటే ఏం చేయాలి? వెలుగుని నింపాలి. అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. సో ఎవరైతే భగవంతుడిని ఆశ్రయిస్తారో వాళ్ళకి ఈ మిథ్యా అహంకారము అంటే నేను నాది అన్న భావం నుంచి వాళ్ళకి ఆ నేను నాది అన్న భావన ఉండదు. ఓకే, ముఖ్యంగా వాళ్ళ గురుత ఏంటి అంటే నేను నాది అన్నది ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. సృష్టి యొక్క 5 మూలాంశములు కాలముచే వాని యందు కలిగడి కర్మ జీవుల స్వభావము అనునవి అన్నీను దేవదేవుడకు వాసుదేవుని విభిన్న అంశములై ఉన్నవి. వాస్తవమునకు అంతకు మించిన విలువ వాని యందు ఏదేనూ లేదు. కార్యము కర్త కరణము ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్ గా చూద్దామండి. ఓకే, ఇందులో మన దగ్గర చార్ట్ కూడా ఉంది. ఆ చార్ట్ సహాయంతో ఇప్పుడు సృష్టి గురించి మొదలు పెట్టబోతున్నాడు కదా బ్రహ్మదేవుడు. ద్రవ్యము కర్మము కాలము స్వభావము జీవ ఈ 5 కూడా శ్లోకంలో ఉంది కదా. సృష్టి యొక్క 5 మూలాంశాలు ఏంటండి? ద్రవ్యము అంటే దేనితో తయారు చేయబడిందో. ఓకే, కర్మ జీవులు చేసే కర్మ, కాలం, స్వభావ, జీవ ఇవన్నీ ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బ్రహ్మదేవుడు ఇక్కడ. ముందు 15th శ్లోకం చూడండి. నారాయణ పరావేద దేవ నారాయణాంకజ నారాయణ పరాలోక నారాయణ పరామఖ నారాయణ పరో యోగో నారాయణ పరం తపః నారాయణ పరం జ్ఞానం నారాయణ పరాగతి. వేదవాంగ్మయము నారాయణుని చేతనే రచింపబడి అతని కొరకే ఉద్దేశింపబడి ఉన్నది. దేహాంగములుగా దేవతలు సైతము నారాయణుని సేవకే నిర్దేశింపబడి వివిధ లోకములు సైతము అతని కొరకే కలవు. మరియు వివిధ యజ్ఞములు ఆ నారాయణుని ప్రీత్యర్థమే జరుపబడును. వివిధ ధ్యాన పద్ధతులు నారాయణుని అనుభూతి బడయుటకు సాధనములై ఉన్నవి. సమస్త తపస్సులు నారాయణుని పొందుటయందే లక్షింపబడి ఉన్నవి. దివ్య జ్ఞానాభ్యాసము నారాయణుని క్షణమాత్ర దర్శనము పొందుట కొరకే అయి ఉన్నది. ఇక నారాయణుని ధామమున ప్రవేశించుటయే చరమముగా ముక్తి అయి ఉన్నది. అంటే పరమగతి. పరమగతి అంటే అందరూ అన్నిటికంటే హయ్యెస్ట్ దేన్ని చేరుకోగలరు. ఇంకా అది చేరుకున్న తర్వాత ఇంకా చేరుకోవాల్సింది ఏదీ లేదు. అదేంటి? నారాయణ. జ్ఞానం అనేది అసలు దేనికి ఉంది? జ్ఞానం అంటేనే ఏదైతే నారాయణుడి గురించి మనకి బోధ చేస్తుందో. ఓకే, వేదాలు సృష్టించింది ఎవరు? వేదాలకి మూలం భగవంతుడే. ఓకే, దేవతలందరికీ మూలం భగవంతుడే. ఎందుకు? దేవతలందరూ కూడా అతని యొక్క అంగాలు. ఓకే, అలాగే లోకాలన్నిటికీ మూలం భగవంతుడు అంటే ఇక్కడ పేరు వచ్చింది డైరెక్ట్ గా. నారాయణుడు, మఖ అంటే యజ్ఞాలు. యజ్ఞం అన్నీ కూడా నారాయణుడి కోసం. యోగం, ఏ యోగం? ధ్యాన యోగం, జ్ఞానయోగం, ధ్యాన యోగం ఏదైనా సరే యోగం యొక్క ఉద్దేశం నారాయణుడు. తపస్సు యొక్క ఉద్దేశం నారాయణుడు. ఎవరి మాట ఇది? బ్రహ్మదేవుడి మాట. సో బ్రహ్మదేవుడి ద్వారా నారాయణుడు అన్నిటికీ మూలం అని మనకి ఇక్కడ ప్రామాణికం జరుగుతుంది. ఓకే, సర్వవ్యాపి యొక్క పరమాత్ముని రూపమున అతనిచే ఇదివరకే సృజింపబడిన వానిని కేవలము అతని చేతనే ప్రేరేపితుడనై నేను తిరిగి సృజింతును. నేను సైతము అతని చేతనే సృష్టించబడుతుంది. నేను అన్నీ కూడా భగవంతుడు సృష్టించిన వాటిని ఉపయోగించి భగవంతుడి చేతనే నేను ప్రేరేపితుడనయ్యి వాటిని తిరిగి మళ్ళీ నేను
సృష్టిస్తున్నాను. ఓకే, సో సృష్టికి మూలం, సృష్టి అనగానే మనం ఎవరు అంటున్నాం? బ్రహ్మదేవుడు. స్థితికి విష్ణుమూర్తి, లయంకి శివుడు అంటున్నాం. సో బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు? నేను ఆల్రెడీ సృష్టించిన దాన్ని మళ్ళీ సృష్టిస్తున్నాను. అసలు నన్ను సృష్టించింది కూడా నారాయణుడే. అర్థమైందండి? ఓకే, దేవదేవుడు విశుద్ధ ఆధ్యాత్మిక స్వరూపుడు, సమస్త భౌతిక గుణములకు పరమైన వాడు అయి ఉన్నాడు. అయినను భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల కొరకు అతడు తన బాహ్య శక్తి ద్వారా సత్వరజస్తమో గుణములను స్వీకరించును. ఇక్కడ మనకి గుణావతారాల గురించి స్వయంగా గుణావతారమైన బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఓకే, సో సృష్టి స్థితి లయం జరగాలి అంటే భగవంతుడు ఏం చేశాడు? సత్వరజస్తమో గుణాలని స్వీకరించి, ఓకే, రజోగుణాన్ని స్వీకరించి సృష్టి చేస్తున్నాడు, సత్వగుణాన్ని స్వీకరించి స్థితి కావిస్తున్నాడు, తమో గుణాన్ని స్వీకరించి లయం చేస్తున్నాడు. సో వీటిల్నే గుణావతారాలు ఉంటాయి. ఓకే, అతడు స్వీకరించి అంటే అతడు గుణాలకి లోబడి అని కాదు. మనం చాలాసార్లు క్లియర్ గానే ఉంది కదండి. అతడు స్వీకరిస్తున్నాడు అంటే గుణ ప్రభావితుడా అంటే భగవంతుడు గుణ ప్రభావితుడు కాడు. ఓకే, భగవంతుడికి జీవుడికి ఉన్న తేడా అది. ఎందుకు? జీవుడు కూడా సచ్చిదానందమే, భగవంతుడు కూడా సచ్చిదానందమే. మరి ఎందుకు జీవుడు గుణంతో టచ్ రాగానే గుణ ప్రభావితుడు అయిపోతున్నాడు, భగవంతుడు గుణ ప్రభావితుడు అవ్వట్లేదు? ఎలాగా? ఎందుకు? ఇద్దరి గుణరీత్యా ఒకటే కదా, జీవుడు భగవంతుడు. తేడా ఏంటి ఇద్దరికి? కర్మల గుణ ప్రభావం వల్ల కర్మలు వస్తుంది. అసలు ఎందుకు గుణ ప్రభావితుడు రావట్లేదు? అతడు సచ్చిదానందమే, మనము సచ్చిదానందమే, ఆత్మ కూడా సచ్చిదానంద స్వరూపమే. మరి ఈ ఆత్మ మాయకి లోబడుతుంది, భగవంతుడు మాయకి లోబడట్లేదు. ఆ రెండిటికి తేడా ఏంటండి? మాయ మాయ అండి. అదే మాయకి ఎందుకు అతడు ప్రభావితుడు అవ్వట్లేదు, జీవులు మాత్రం ప్రభావితులు అవుతున్నారు? ఇద్దరు ఒకటే కదా, క్వాలిటీ ఒకటే. మనము సూక్ష్మము, అతను అనంతం. నిప్పుకు రవ్వకు ఉన్నంత తేడా ఉంటుంది మేడం. సముద్రం నుంచి బొట్టు తెచ్చాం అనుకోండి, రెండు గుణరీత్యా ఒకటే. ఉఫ్ అంటే ఆరిపోతుంది బొట్టు, ఒక చుక్క ఎండిపోవడానికి ఎంతసేపు, కానీ సముద్రం ఎండదు. ఓకే, సో మనం గుణరీత్యా ఒకటే అయినా కూడా మనం అతి సూక్ష్మం, భగవంతుడు అనంతం. ఇంకొకటి, ఈ అనంతం మాయకి మూలం కాబట్టి ఎప్పటికీ అతడు మాయా ప్రభావితుడు. మనం అతి చిన్న అతి సూక్ష్మం కాబట్టి భగవంతుడి యొక్క మాయాశక్తికి అన్నపూర్ణమ్మ సాయి బాబాయ్ గారు నీటిలో పెట్టుకోండి. 19. సో ఈ త్రిగుణములు ఇంకను ద్రవ్యము, జ్ఞానము, కర్మలు అను రూపమున వ్యక్తమగుచు నిత్యముక్తుడకు జీవుని కార్యకారణములకు నిలిపి అట్టి కర్మలకు అతనిని బాధ్యుని చేయుచున్నవి. మనం దీన్ని తెలుపుదాం. సో వాసుదేవుడు ఈ 5 ముందు శ్లోకం చూసాం కదా, దేనికి కారణం? ఎన్నో శ్లోకాలు. స్వభావము, కర్మ, కాలము, ద్రవ్యము, జీవుడు. స్వభావము అంటే గుణాల యొక్క కాంబినేషన్, సత్వరజ తమో గుణాల యొక్క కలయికని స్వభావము అన్నారు. వీటన్నిటికీ కూడా జీవుడు ఈ గుణరీత్యా కాల యొక్క ప్రభావం వల్ల ఓకే కర్మలు చేస్తున్నాడు. ద్రవ్యము అన్నది పదార్థం, ఈ పదార్థమును ఉపయోగించి లేదా ఈ పదార్థంతో కూడుకున్న శరీరంతో. కానీ వీటన్నిటికీ బేస్ ఏంటి? వాసుదేవుడు. ఈ 5 ఎందుకు ఇంపార్టెంట్ అర్థమైందండి? జీవుడు గుణరీత్యా, స్వభావము అంటే సత్వరజ తమో గుణాల యొక్క ప్రభావం వల్ల
కాలం యొక్క పర్యవేక్షణలో ఓకే ఈ ద్రవ్యాన్ని ఉపయోగించి కర్మల్ని ఆచరిస్తున్నారు. కానీ ఈ 5ంటికి మూలం వాసుదేవుడు. ఓకే సర్వశక్తులు ఎక్కడున్నా మనం ఓకే సో ఈ త్రిగుణములు ఇంకను ద్రవ్యము జ్ఞానము కర్మలు అనే రూపమున వ్యక్తమగుచు నిత్యముక్తుడకు జీవుని కార్యకారణములందు నిలిపి అట్టి కర్మలకు అతనిని బాధ్యుని చేయుచున్నది. ఓ బ్రాహ్మణుడా అంటే నారద, అధోక్షజుడకు భగవానుడు జీవుల భౌతికేంద్రియ భావనకు పరుడై ఉన్నాడు. పైన తెలుపబడిన త్రిగుణములే అందులకు కారణము. కానీ నాతో సహా సర్వులను నియమించువాడు అతడే. సర్వశక్తులను నియమించడి భగవానుడు తన మాయ ద్వారా కాలమును, జీవుల గతిని, వారి ప్రత్యేక స్వభావమును దేని కొరకైతే వారు సృష్టించి తిరిగి వాటిని యథేచ్ఛగా లయింపజేయును. సో వీటన్నిటిని భగవంతుడు సృష్టించి స్థితి గావించి తిరిగి లయ ఆచరిస్తున్నాడు. తొలి పురుషావతారము కర్ణోదక సాయ విష్ణువు పిమ్మట మహత్తత్వము ఏర్పడినది. తదుపరి కాలము వ్యక్తమయ్యను. తదనంతర కాలమున త్రిగుణములు ఏర్పడినవి. స్వభావం అనగా 3 గుణాత్మక వ్యక్తీకరణలే. అవి ఏ కర్మలుగా రూపొందును. ఈ చార్ట్ గుర్తుందండి? ఇది వరకు అటెండ్ అయిన వాళ్ళు ఈ చార్ట్ పట్టే మనం మొత్తం సృష్టి అంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. ఓకే సో ఫస్ట్ ఏంటుంది? తొలి పురుషావతారము కర్ణోదక సాయి విష్ణు ఏం చేశాడు? అతని నుంచి వచ్చిన భౌతిక సృష్టిలో కాలము, జీవులు ఈ రెండింటిని అందులో ప్రవేశపెట్టాడు. ఈ జీవులు ఓకే సో దీన్ని ఎప్పుడైతే సృష్టి అయిందో దాన్ని ప్రధానము అన్నారు. ముందు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనం చదువుదాం. ఓకే సో ఈ భౌతిక జగత్తుని ప్రధానము అన్నారు. ప్రధానము ఇక్కడ ఇంకా గుణాలన్నీ వ్యక్తం అవ్వలేదు. ఓకే దీన్ని ప్రధానం. ఎప్పుడైతే కాలం ఎంటర్ అయిందో ప్రతి చోట కాలం ఉంది అంటే మార్పు అనేది ఉంటుందండి భౌతిక జగత్తులో. కొన్ని వెంటనే మారచ్చు, కొన్ని కొంచెం కాలం తర్వాత మారచ్చు. కానీ కాలం ఉంది, కాలం పర్యవేక్షణలో ఉంది అంటే దానికి మార్పు అనేది కలుగుతుంది. సో ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తి ప్రధానం అనేది క్రియేట్ అయిందో, సృష్టింపబడిందో, భగవంతుడు కాలశక్తి రావడం వల్ల దాంట్లో మార్పులు రావడం మొదలుపెట్టాయి. ఆ మార్పు రావడం ఫస్ట్ సత్వగుణాన్ని కింద మారింది. సో మీరు కనుక పైన ఉన్న భౌతిక జగత్తు ప్రధానం తీసుకున్నారనుకోండి, అదే సత్వరజస్తమోలు ఇంకా అక్కడ ప్రకటితం అవ్వలేదు. ఓకే కాల ప్రభావం వల్ల సత్వగుణం ఫస్ట్ ప్రకటితమైంది. సో ఈ మహత్తత్వం ప్రధానం అన్న మహత్తత్వం అన్న ఒకటేనండి. ఈ మహత్తత్వాన్ని ఎప్పుడైతే ఓకే ప్రధానాన్ని గుణం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ సత్వగుణం అన్నాం కదా, దాన్నే మహత్తత్వము అన్నారు. సో మళ్ళీ కాల ప్రభావం, ఇంకొంచెం కాల ప్రభావం వల్ల రజోగుణం కూడా అక్కడ ఉత్పత్తి అయ్యి దాన్ని అదే ప్రధానాన్ని అదే మహత్తత్వాన్ని ఇప్పుడు దాన్ని సూత్రతత్వము అన్నారు. ఓకే ఆ తర్వాత తమో గుణం. మనం ఏదైనా చూడండి, ఏదైనా ఆఖరికి మనం భోజనం చేసేదైనా సరే ఏదైనా ఫస్ట్ ఫ్రెష్గా ఉంటుంది, కాసేపు మారుతుంది, ఇంకాసేపటికి కుళ్ళిపోవడం మొదలు పెడుతుంది. ఓకే సో సత్వరజస్తమో. సో అలాగా తమో గుణం రాగానే అహంకారం అనేది మొదలవుతుంది. ఏంటి అహంకారం అంటే ఇదే మహత్తత్వం. సత్వగుణంలో దాని మహత్తత్వం అన్నారు, రజోగుణంలో సూత్రతత్వం అన్నారు, తమో గుణంలో అహంకారం అన్నారు. ఓకే ఈ అహంకారం నుంచి మళ్ళీ సత్వరజస్తమోలు అనేవి ఉత్పత్తి అయ్యాయి గుణాలు. ఓకే సో ఇక్కడ అంటే ఏంటి? అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? తమో గుణం నుంచి సత్వం, తమో గుణం నుంచి రజస్సు, తమో గుణం నుంచి మళ్ళీ తమో గుణం వచ్చింది. ఓకే
ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి చూడండి. కార్య, కారణ, కర్త. ఇటు నుంచి చదివితే కర్త, కారణ, కార్య. కర్త, కర్త అంటే చేసేవాడు, దేని వల్ల అయితే. ఓకే, అది భగవంతుడి యొక్క జ్ఞానశక్తి. కారణము, కారణము అంటే ఇక్కడ కరణాలు. కరణం భగవంతుడి యొక్క క్రియాశక్తి, దాని ద్వారా చేతులు ఇవన్నీ ఇక్కడ వస్తాయి మనకి. చేతులు, కాళ్ళు, ఇంద్రియాలన్నీ కరణాల కింద వస్తాయి. అది కారణ క్రియాశక్తి. నెక్స్ట్, దాని వల్ల వచ్చిన భౌతిక అంటే మనం చూడగలిగేది, టచ్ చేయగలిగింది, ఇవన్నీ కార్యం, ఎఫెక్ట్ అంటారు దీన్ని. దాని వల్ల ప్రభావితం అంటే కరెక్ట్ రిజల్ట్. కార్యము అంటే రిజల్ట్ అన్నమాట. ఓకే, కార్యము అంటే రిజల్ట్, కారణము అంటే కాజ్, కర్త అంటే చేసేవాడు. మూడుకి అర్థమైందండి. ఓకే, సో ఈ కార్యం కింద మనకి తన్మాత్రాలు, పంచభూతాలు ఉన్నాయి. కరణాల కింద ఇంద్రియాలు, బుద్ధి ఉంది. కర్త కింద మనస్సు, ఇంద్రియ దేవతలు, వీళ్ళందరూ ఎవరో కూడా మనం చదువుతాం. ఓకే, దీన్నే అధిదైవ, అధ్యాత్మ, అధిభూత అని కూడా అన్నారు. ఈ చార్ట్ మాత్రం మీరు స్టోర్ చేసి పెట్టుకోండి, నేను కుదిరితే గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. మేడం ఒక చిన్న డౌట్ మేడం ప్లీజ్. ఇప్పుడు మహత్తత్వం నుంచి ఆల్రెడీ సత్వం వచ్చింది కదా, మళ్ళీ ఇంకోసారి అహంకారంలో కూడా సత్వం వచ్చింది. ఇవి రెండిటికి ఏంటి తేడా? పైనున్న సత్వం శుద్ధ సత్వం, అంటే శుద్ధ సత్వానికి దగ్గరలో ఉంది. మనకి మన జీవుడు బాడీని యాక్సెప్ట్ చేయడం ఈ అహంకారం దగ్గర నుంచి మొదలవుతుంది. సో ఎంత మనం సత్వగుణంలో ఉన్నా కూడా ఈ సత్వగుణం తమో గుణం నుంచి వచ్చిన సత్వగుణం, ఇది శుద్ధ సత్వం కాదు. ఓకే, సో పైన సత్వం ఉంది కదా, అది శుద్ధ సత్వం. అక్కడ ఇంకా పూర్తిగా రజోతమో గుణాల యొక్క ప్రభావం లేదు. ఓకే, అందుకని అహంకారం కనుక దాటితే మన శుద్ధ సత్వకి వెళ్ళగలం. ఓకే, అంతవరకు అది మిశ్రమమే. సత్వం మనం భగవంతుని చేరుకోవాలంటే కూడా శుద్ధ సత్వం తర్వాతే మనకి. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున, నువ్వు నిస్త్రైగుణ్య 3 గుణాల నుంచి బయటపడు అంటున్నాడు. సత్వగుణం, సత్వరజస్ తమో గుణాలు ఉన్నా, సత్వం ఫేవరబుల్ అయినా కూడా అది ఇంకా కూడా తమో యొక్క మిశ్రమం. అది కూడా దాటితే శుద్ధ సత్వం. శుద్ధ సత్వం అన్నా వాసుదేవ తత్వం అన్నా ఒకటేనండి. ఎందుకంటే భగవంతుడు శుద్ధ సత్వం. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు చదువుతాం, మనకి ఇందులో ఈ చార్ట్ మ్యాచ్ అవుతుందో మనం చూసుకోవచ్చు. సో స్వభావం అనగా 3 గుణాత్మక వ్యక్తీకరణలే, అవే కర్మలుగా రూపొందును. మహత్తత్వము వికారం నొందుట ద్వారా భౌతిక కర్మలు కలుగుచున్నది. తొలుత సత్వగుణము మరియు రజోగుణము రూపొందును. తదుపరి తమోగుణ కారణమున ద్రవ్యము, దానికి సంబంధించిన జ్ఞానము, భౌతిక జ్ఞానపు వివిధ కర్మలు ప్రకటమగును. స్వార్థగతి పూర్ణమగు అహంకారము ఆ విధంగా 3 లక్షణములలోనికి రూపాంతరం ఉంది. ద్రవ్యశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేది 3 విభాగములందు గల సత్వగుణము, రజోగుణము, తమోగుణములుగా తెలియబడును. నారద, దీనిని అవగతము చేసుకొనుటకు నీవు సమర్థుడవై ఉన్నావు. మిథ్యాహంకారపు చీకటి నుండి పంచభూతములలో తొలిదైన ఆకాశము ఉద్భవించను. ఇక్కడ లాస్ట్ లో ఎఫెక్ట్ చూస్తున్నా. రిజల్ట్ ఏంటి అంటే ఈ పంచభూతాలు అవి ఎక్కడి నుంచి వచ్చి. ఓకే, సో ఫస్ట్ ఏంటి వచ్చిందండి? పంచభూతాల్లో తొలిదైన ఆకాశము ఉద్భవించెను. ద్రష్ట దృశ్యముతో సంబంధము కలిగి ఉన్నట్లుగా ఆకాశం యొక్క సూక్ష్మ రూపము శబ్దమై ఉన్నది. సో ఆకాశం అనేది భౌతిక రూపం, చూడగలుగుతున్నాం అంటే తెలుస్తోంది. దాని యొక్క సూక్ష్మ రూపం ఏంటి అంటే శబ్దము. ఆకాశము వికారము నొందిన కారణమున స్పర్శ లక్షణముతో వాయువు జనించెను. పూర్వపు క్రమమును అనుసరించి వాయువు సైతము
శబ్దపూర్ణమును జీవనపు మూల నియమపూర్ణమును అంటే ఓజస్సు మనోశక్తి దేహశక్తి అయి ఉన్నది. కాలక్రమమున మరియు స్వభావ రీత్యా వాయువు వికారము నొందినప్పుడు స్పర్శ మరియు శబ్ద లక్షణములతో రూపము నొందుచు అగ్ని జనించెను. అగ్ని సైతము వికారము నొందిన కారణమున రసపూర్ణము మరియు రుచిపూర్ణమగు బలము జలము ప్రకటమయ్యను. పూర్వపు క్రమముననే ఇదిను స్పర్శ రూపములను కలిగి ఉండేది శబ్దపూర్ణమును అయి ఉండును. భూమిపై గల వైవిధ్యము ద్వారా మార్పు నొందినందున జలము గంధపూర్ణముగా గోచరించుచు పూర్వపు క్రమము వలనే గుణరీతిని రస స్పర్శ శబ్ద రూపపూర్ణముగా అగును. అర్థమవుతుందండి మీకు అంటే 5 అర్థమవుతున్నాయా? ఇప్పుడు కింద నుంచి వచ్చాం అనుకోండి, భూమికి గంధము రుచి రూపము స్పర్శ శబ్దము 5 లక్షణాలు ఉంటాయి. అలాగే నీరుకి రుచి రూపం స్పర్శ శబ్దం. ఓకే, నిప్పుకి రూపం స్పర్శ శబ్దం, వాయువుకి స్పర్శ శబ్దం, ఆకాశానికి శబ్దం ఒకటి. సో ఒకదాని నుంచి ఒకటి వస్తుంది కాబట్టి ముందు వాటి లక్షణాలను కూడా తీసుకుని వికారం చెంది ఇంకొక పదార్థం తయారవుతుంది. ఓకే, ఒక పదార్థం తయారైంది కాబట్టి దీన్ని ఎఫెక్ట్ అన్నారు, కార్యము అన్నారు. కార్యం అంటే ఒక పని జరగడం, ఎఫెక్ట్. ఓకే, ఇదేంటి ఇక్కడ మనం చూసాం కదా ఈ లాస్ట్ లో కార్యము అన్నది కదా, కార్యద్రవ్య శక్తి. ఓకే, 5 తన్మాత్రాలు పంచభూతాలు ఇప్పుడు మనం చూసింది. నెక్స్ట్, సత్వగుణం నుండి మనస్సు ఉద్భవించి ప్రకటమగును. అదే విధంగా దేహ చలనములను నియంత్రించు 10 దేవతలు కూడా ప్రకటమైరి. వారే దిక్కులను నియమించువాడు, వాయు నియామకుడు, సూర్యదేవుడు, దక్ష ప్రజాపతి జనకుడు, అశ్విని కుమారులు, అగ్నిదేవుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు, ఆదిత్యులలో ముఖ్యుడు, ప్రజాపతి యొక్క బ్రహ్మాను వారిగా పిలువబడిరి. వీరందరూ ఆ రీతిగా ప్రకటితమైరి. వీళ్ళే ఇంద్రియ దేవతలండి. వీళ్ళు సత్వగుణం నుంచి మనస్సు ప్లస్ ఈ 10 ఇంద్రియాలకి 10 దేవతలు. ఓకే, ఇంద్రియ దేవతలు వీళ్ళందరూ కూడా. సో అహంకారం నుంచి వచ్చిన సత్వగుణం నుంచి వీళ్ళందరూ ప్రకటితమయ్యారు. అహంకారం నుంచి వచ్చిన తమోగుణం నుంచి పంచభూతాలు తన్మాత్రలు వచ్చాయి. ఓకే, అదేనా ఇక్కడ చూసాం మనం. అహంకారం నుంచి వచ్చిన సత్వగుణం ఫస్ట్ది, వీళ్ళు కర్త చేయవాళ్ళు, ఇంద్రియ దేవతలు మనస్సు. అహంకారం నుంచి తమో లాస్ట్ది కార్యము. ఓకే, పంచభూతాలు తన్మాత్రాలు. రజోగుణపు మరింత వికారముచే కర్ణములు, త్వక్కు, నాసిక, నయనములు, జిహ్వ, వాక్కు, హస్తములు, జననేంద్రియములు, పాదములు, బుధము వంటి ఇంద్రియములు బుద్ధి మరియు ప్రాణముతో సహా ఉద్భవించినవి. వీటిని కరణాలు అన్నారు. కరణము అంటే చూడండి, ఇవన్నీ కూడా ఒక జీవుడు కాల ప్రభావంలో స్వభావరీత్యా చేసే కర్మ. ముందుది అర్థమైందండి. జీవుడు కాల ప్రభావంలో స్వభావరీత్యా చేసే కర్మ, ద్రవ్యాన్ని ఉపయోగించి. ఇవన్నీ భగవంతుడి దగ్గర నుంచి ఎలా వచ్చాయి అన్నదే ఈ చార్ట్. ఓకేనా. సో జీవుడు కార్యం ఎలా చేస్తున్నాడు, వాటికి ఫస్ట్ చేయడానికి కరణం అనేది కావాలి, అంటే ఇన్స్ట్రుమెంట్. ఇంద్రియాలు కావాలి, చూడాలి అంటే చూడడానికి కళ్ళు కావాలి, కళ్ళు కావాలి కానీ దృష్టిని శాంక్షన్ చేసి ఇంద్రియ దేవత కావాలి. ఓకేనా. అందుకని అది జ్ఞానశక్తి, ఇది క్రియాశక్తి, చేయడానికి పనికొచ్చేది. ద్రవ్య శక్తి ఏంటంటే ఎఫెక్ట్, దానివల్ల చేసే పనులు. ఓకే. ఓ నారద, బ్రహ్మవేత్తలలో ఉత్తముడా, పంచమహాభూతములు, ఇంద్రియములు, మనస్సు, ప్రకృతి గుణములు అనేది ఈ సృజితాంశములు పరస్పరము కలియనంత వరకు దేహములు ఏర్పడజాలము. ప్రస్తుతం ఎలా తయారయ్యాయి అంటే ఇవన్నీ విడివిడిగా తయారయ్యాయి. ఇవన్నీ కలిస్తే తప్ప దేహం అనేది ఏర్పడబడదు.
అంటే ఒక దేహం ఫార్మ్ అవ్వాలి అంటే మన 80 లక్షల జీవరాశులు అన్నాం కదా, మనందరూ ఒక శరీరాన్ని యాక్సెప్ట్ చేసాం. ఈ శరీరం సంపూర్ణది, ఇవన్నిటినీ కలిసి ఉంది. కార్యకారణ కర్తృత్వం, పంచభూతాలు తన్మాత్రాలు ఉండాలి, అలాగే ఇంద్రియాలు బుద్ధి ప్రాణం, అలాగే ఆ ఇంద్రియాలు పని చేయాలంటే ఇంద్రియ దేవతలు, ఇంద్రియాలన్నిటికీ లీడర్ కింద మనస్సు. ప్రస్తుతానికి ఇవన్నీ సెపరేట్ గా ఫామ్ అయ్యాయి. ఇవన్నీ కలిస్తే తప్ప ఒక దేహం అనేది సృష్టింపబడదు. ఎందుకు ఇది అడుగుతున్నాడు? నారదుడు ఏమడుగుతున్నాడు? నువ్వు కదా అన్ని సృష్టిస్తున్నావు. సో ఈ సృష్టి ఎలా జరుగుతుంది అనేది బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. సో ఏది ఎంత మిక్స్ చేయాలి అనేది బ్రహ్మదేవుడు డిజైన్ చేస్తాడు. కానీ ఏది మిక్స్ చేయాలి అంటే అది ఆ వస్తువు ఏంటి అనేది ఇలాగా కార్ణోదక సాయి విష్ణువు నుంచి కాల ప్రభావం వల్ల ప్రధానంలో వచ్చిన మార్పుల వల్ల ఇవన్నీ ఏర్పడ్డాయి. ఇందులో ఎక్కడా మనకి బ్రహ్మదేవుడు లేడు. అంటే బ్రహ్మదేవుడు కారణం కింద ఇంతవరకు ఏం రాలేదు కదా. సో వీటన్ని ఉపయోగించి ఒక డిజైన్ ఫామ్ చేసింది బ్రహ్మదేవుడు. వీటన్నింటినీ కలిపే మనం ప్రకృతి అంటాం. ఓకేనండి, ప్రకృతికి, బ్రహ్మదేవుడికి, జీవుడికి, భగవంతుడికి మనకి తేడా అర్థం అవ్వాలి. అప్పుడే భగవద్గీత 13th చాప్టర్ అర్థమవుతుంది. క్షేత్రజ్ఞ విభాగ యోగం. సో క్షేత్రము, ఈ క్షేత్రము అంటే దేహము. ఈ దేహంలో ఎవరు ఎంటర్ అవుతున్నారు? జీవుడు అలాంగ్ విత్ క్షేత్రజ్ఞ పరమాత్మ. ఈ జీవుడు ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఈ దేహం ముందు దేంతో తయారు చేయబడింది? ప్రకృతితో, అంటే ఈ పదార్థాలన్నిటితో తయారు చేయబడింది దేహం. ఓకే, క్షేత్రము. ఈ దేహంలో జీవుడు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి ఆ ఇంద్రియాలని ఉపయోగించి ఇంద్రియ దేవతల యొక్క శాంక్షన్ కొద్దీ తను ఏం చేస్తున్నాడు? ఒక కార్యము. దాన్నే మనం కర్మ అని కూడా అంటున్నాం. కానీ ఆ కర్మ చేయడానికి ప్రేరణ ఏంటి? అతడు తెచ్చుకున్న స్వభావము. మీకు ఫస్ట్ లోనే చూడండి, పైన లైన్, సెకండ్ లైన్ లో ఏమనుంది? జీవులు బ్రాకెట్ లో ఏమనుంది? కర్మ మరియు స్వభావము. అంటే ఎన్నిసార్లు మహావిష్ణువు లోపలికి లయం అయిపోయినా తిరిగి సృష్టి మొదలైనప్పుడు ఆ ముందు ఉన్న స్వభావంతో పాటు కర్మతో పాటు మళ్ళీ ఎంటర్ అవుతాం. అందుకే బిగినింగ్ ఎప్పుడు ఎవ్వరు కూడా చెప్పలేరు. మహావిష్ణువు ఫస్ట్ ఊపిరి ఎప్పుడు తీసుకున్నాడు అంటే మహావిష్ణువుకి అసలు పుట్టుకే లేదు. సో ఈ టైం నుంచి ఊపిరి తీసుకున్నాడు అని మనం చెప్పలేం. మనం ఎప్పటి నుంచి ఈ కర్మ ప్రభావంలో ఉన్నాం చెప్పలేం. మ్యాథ్స్ లో, సైన్స్ లో T=0 అని రాస్తాము. అంటే ఈ టైం నుంచి ఇలా జరిగింది. సో ఇది మనం చెప్పలేము, ఎందుకంటే ఫస్ట్ లైన్ లోనే జీవులు, కర్మ మరియు స్వభావం వచ్చేసింది. కానీ యాక్చువల్లీ ఈ కర్మ ఎక్కడ వచ్చింది? లాస్ట్ లో వచ్చింది. అవునా? వీటన్నిటినీ ఉపయోగించి జీవుడు కర్మ చేస్తున్నాడు. కానీ ఇది మనకు పై లైన్ లోనే ఉంది. ఏంటి? ఇది పెద్ద సైకిల్, అనంతంగా సాగుతున్న సైకిల్. ఓకే, ఓ నారద, బ్రహ్మవేత్తలలో ఉత్తముడా, పంచమహాభూతములు, ఇంద్రియములు, మనస్సు, ఓకే చదివేశాం కదా, ప్రకృతి గుణములు అనడి సృజితాంశములు పరస్పరము కలయనంత వరకు దేహములు ఏర్పడజాలవు. ఈ విధంగా ఇవన్నీను భగవత్ శక్తిచే జత కూడినప్పుడు సృష్టి యొక్క మూల గౌణ కారణములు రెండింటినీ అంగీకరించుచు ఈ విశ్వము నిక్కముగా ప్రకటమయ్యను. సో విశ్వం ఎలా ఏర్పడింది అని నారదుడు ప్రశ్న అడుగుతున్నాడు కదా. సో ఎలా ఏర్పడింది అన్నదానికి ఈ 21 నుంచి 34 వరకు నారదుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ విధంగా బ్రహ్మాండములన్నీయును వేలాది యుగములు జలమునందే నిలచి ఉండేవి. జీవులకు ప్రభువైన వాడు ఆ బ్రహ్మాండములనన్నింటి యందు ప్రవేశించి వానిని జీవ పూర్ణము కావించును. అది కూడా ఇంకా డీటెయిల్డ్ గా మనకి తర్వాత చాప్టర్స్ లో వస్తుందండి.
మనం ఇందాక ఉత్తి చదివేసాం. మనం ఏం చదువు? ఆకాశం యొక్క సూక్ష్మ రూపం శబ్దం ఆకాశంలో వికారం చెందడం వల్ల ఏంటి ఏర్పడింది? వాయు. ఏంటి? స్పర్శ. ఆకాశంలో వికారం చెందడం వల్ల స్పర్శ ఏర్పడి స్పర్శ యొక్క సూక్ష్మ స్థూల రూపం వాయువు అయింది. కానీ ఆ వికారం చెందడంలో ఆకాశం నుంచి ఒక పంచభూతం నుంచి ఇంకో పంచభూతం ఎలా వచ్చింది అనేది కూడా మనం తర్వాత చాప్టర్ లో చదువుతాము. అసలు ఆకాశం నుంచి వాయువు ఎలా వచ్చింది, వాయువు నుంచి నిప్పు ఎలా వచ్చింది, మధ్యలో ఎవరి ప్రమేయం ఉంది అక్కడ? కేవలము కాలమైనా ఇంకెవరి ప్రమేయమైనా అక్కడ ఉందా? ఇవన్నీ కూడా మనకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మనం ఇప్పుడు చదివాం కదా. ఆతడు అంటే ఇక్కడ మహావిష్ణువు కారణ సముద్రమునందు శయనించుచునే దాని నుండి వెలుపలకు వచ్చి హిరణ్య గర్భుని రూపమున తనను తాను విభజించుకొని ప్రతి విశ్వమునందును ప్రవేశించి వేలాది పాదములు, హస్తములు, ముఖములు, శిరములాదివిగా గల విరాట్ రూపము ధరించెను. సో ఇలాగా అనేక సంవత్సరాలు సృష్టి ఫామ్ అయిన తర్వాత అన్ని అలా ఆ సముద్రంలో ఉన్నాయి, కారణ సముద్రంలో. ఓకే, సో మహావిష్ణువు ఏం చేశాడు? ప్రతి ఒక్క అండం లోపలికి వెళ్ళి, అంటే ప్రతి ఒక్క విశ్వం లోపలికి వెళ్ళి విరాట్ రూపుని కింద, అంటే మనం ఇదివరకు డిస్కస్ చేశాం కదా, మొత్తం బ్రహ్మాండం అంతా వ్యాపించిపోయి ఆ విశ్వానికి లైఫ్ తీసుకొచ్చాడు, ప్రాణం తీసుకొచ్చాడు. ఓకే, ఎలా అయితే మనం క్షీరోదక సాయి విష్ణు ఇప్పుడు మన ఉన్న ఈ శరీరంలో పరమాత్మ అంటున్నాం కదా, అలాగా విశ్వమంతటికి పరమాత్మ ఎవరు అంటే గార్భోదక సాయి విష్ణు. అన్ని విశ్వాలకి పరమాత్మ ఎవరు అంటే కారణోదక సాయి విష్ణు. సో పరమాత్మే 3 లెవెల్స్ లో ఉన్నాడు: కారణోదక సాయి విష్ణు, గార్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. ఓకే, ఇవి మనకి ఎన్నిసార్లు విన్నా కన్ఫ్యూజన్ అనుకుంటే ఒకసారి రాసుకోవాలి, లేదా ఈ చార్ట్ మళ్ళీ ఒకసారి చూసుకోండి, నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఓకే, విశ్వమందలి లోకముల అన్నీను భగవాను విరాట్ రూపం యొక్క వివిధ ఊర్ధ్వ అధోభాగముల ప్రదర్శనమని గొప్ప తాత్వికులు కల్పన కావింతురు. సో విరాట్ రూపం మనం అనుకున్నాం కదండి, భగవంతుడి యొక్క భౌతిక రూపం. అది శాశ్వత రూపం కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయానుసారం భగవంతుడి యొక్క విరాట్ రూపాన్ని అర్థం చేసుకుంటాం. విరాట్ రూపాన్ని లోకాలతో పోల్చారు. అంటే విరాట్ రూపం యొక్క పాదాలు పాతాళం అయితే శిరస్సు సత్యలోకం, మిగతా లోకాలన్నీ ఆ మధ్యలో ఉన్నాయి. అలాగే మనం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కనుక తీసుకుంటే విరాట్ రూపం యొక్క శిరస్సు బ్రాహ్మణులు అయితే విరాట్ రూపం యొక్క పాదాలు శూద్రులు. అలాగే ఊరువులు వైశ్యులు, భుజ క్షత్రియులు. అలాగే ముల్లోకాలు అన్నాం అనుకోండి, విరాట్ రూపం. భూర్లోకం పాదం అయితే, భువర్లోకం నాభి అయితే, స్వర్గలోకాలు వక్షస్థలం నుండి శిరస్సు వరకు. సో ఇలాగా భగవంతుడి యొక్క అనేక విరాట్ రూపాలు, ఎలా అయినా కూడా దీన్ని క్లాసిఫై చేసుకోవచ్చు. బ్రాహ్మణులు అతని ముఖమునకు, క్షత్రియులు అతని బాహులకు, వైశ్యులు అతని ఊరువులకు ప్రాతినిధ్యం వహింతురు, శూద్రులు అతని పాదముల నుండి జన్మించురు. భూలోకం వరకు గల అథోలోకములు అతని పాదములు ఎందు స్థితమై ఉన్నట్లు చెప్పబడింది. భువర్లోకము నుండి ఆరంభముకు మధ్యలోకములు అతని నాభి ఎందు స్థితమైనవి. దేవతలు మరియు ఋషి మునిగణము నిలిచి ఉన్న ఇంకనూ పైన గల ఊర్ధ్వలోకములు భగవానుని వక్షస్థలమును స్థితమై ఉన్నవి. భగవానుని విరాట్ రూపం యొక్క వక్షస్థలము నుండి మెడ వరకు జనలోకము, తపోలోకమనడి లోకములు స్థితమై ఉండగా అత్యున్నతముకు సత్యలోకము తద్రూప శిరముపై నిలిచి ఉన్నది. ఎంతైనాను ఆధ్యాత్మిక లోకములు సనాతనములై ఉన్నవి. కానీ ఈ విరాట్ రూపంలో ఎక్కడా కూడా ఆధ్యాత్మిక లోకం లేదు, ఇదంతా కూడా భౌతిక రూపం. కానీ ఆధ్యాత్మిక లోకాలు మాత్రం సనాతనము, అవి ఎప్పుడు నిత్యము ఉన్నాయి. ఓకే, నారద 14 లోకములలో 7 అధోలోకములు కలవని నా నుండి ఎరుగును. మొదటి లోకమగు అతలము కటి ప్రదేశంలో నిలిచి ఉన్నది. రెండవది అగు వితలము ఊరువులపై నిలిచి ఉన్నది. మూడవది అగు సుతలము జానువులపై స్థితమై ఉన్నది.
నాలుగవది అగు తలాతలము పిక్కలపై నిలిచి ఉన్నది. ఐదవది అగు మహాతలము గుల్బలములపై నిలిచి ఉన్నది. ఆరవది అగు రసాతలము పాదాగ్రములపై నిలిచి ఉన్నది. ఏడవది అగు పాతాళము పాదమూలములపై నిలిచి ఉన్నది. ఈ విధంగా భగవానుని విరాట్ రూపము సమస్త లోకపూర్ణమై ఉన్నది. ఇంకొందరు సమస్త లోకములను భగవానుని పాదములపై నెలకొని ఉన్న అధోలోకములు, నాభపై నెలకొని ఉన్న మధ్యలోకములు, వక్షస్థలము నుండి నెలకొని ఉన్న ఊర్ధ్వలోకములు అనేది 3 భాగములుగా విభజింతురు. సో ఇది సృష్టి గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అండి. అర్థమైందా? ఇది మెయిన్. మనకి అన్ని ఇంపార్టెంటే, అన్ని స్టోర్ చేసుకోండి. ఇది మెయిన్ చాప్టర్. ఓకే, ఇది ఒక్కొక్క విశ్వం. ఈ విశ్వాలన్నీ 1000 సంవత్సరాలు ఉండిపోయిన తర్వాత గార్భోదక సాయి విష్ణువు కింద మహావిష్ణు ప్రతి దాంట్లో ఎంటర్ అయ్యి మొత్తం విశ్వమంతా వ్యాపించిన విరాట్ రూపుడు కింద వ్యాపించిపోయాడు. ఆ విరాట్ రూపమే 3 రకాల విరాట్ రూపాలు మనం ఇక్కడ చూసాం. లోకాలు, వర్ణాలు, అలాగే ఇంకొక క్లాసిఫికేషన్. 3 రకాల క్లాసిఫికేషన్ అనేది ఓకేనా. మనకి సెకండ్ చాప్టర్, సెకండ్ క్యాంటో అంతా కూడా మనకి భగవంతుడి యొక్క సృష్టి స్థితి లీలలండి. ఎక్కువసేపు అయితే మీ అందరికీ నిద్ర కూడా రావచ్చు. ఓకే, ఎందుకంటే కథలు రసాత్మకం అయితే కొంచెం మెలకుగా ఉండడం అవుతుంది. ఇది అందుకని కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే చాలా బోర్ కొట్టేస్తుంది మీకు. ఇదంతా ఎందుకు చూస్తున్నాం అంటే అసలు ఎలా మనం ఒప్పుకోం భగవంతుడు సర్వకారణ కారణం అని. అన్నిటికీ అక్కడి నుంచి మొదలెట్టాడండి భగవంతుడు. ఎందుకు చేశాడు ఇంత శ్రమ? అంటే చిటిక వేస్తే అయిపోతుంది. చిటిక వేస్తే ఇవన్నీ అయ్యా. అసలు చిటిక ఎందుకు వేశాడు అంటే జీవుల కోసం. ఈ జీవుల కోసం ఇంత సృష్టి చేశాడు భగవంతుడు. ఒక్కొక్క పదార్థం నుంచి మనం అన్ని రెడీ అయిపోయి మనం ఇలా ఇస్తే దాన్ని మనం ఏం చేస్తున్నాం? దురుపయోగం చేస్తున్నాం. భగవంతుడు ఈ రకంగా సృష్టిని చేశాడు. సో భగవంతుడి యొక్క విశేషత తెలియాలి అంటే మనకి మొదటి నుంచి సృష్టి నుంచి తెలియాలి అని పరీక్షిత్ ఈ అవతారాల గురించి ముందు అడుగుతున్నాడు. సృష్టి ఎలా వచ్చింది అక్కడి నుంచి చెప్పు. ఆ భగవంతుడు దశమ స్కందం వచ్చేటప్పటికి అప్పుడు ఆ లీలలన్నీ కూడా ఏమంటాయి? రసం పుంజుకుంటాయి కదా. ఆ భగవంతుడు ఎవరైతే సృష్టి చేశాడో, ఎవరైతే సర్వం వ్యాపించి ఉన్నాడో, ఒక గోపిక ఇంట్లో వెళ్ళి పట్టుబడిపోయాడు. కనెక్షన్ జరిగింది. ఫస్టే చెప్పాను అనుకోండి భగవంతుడు దొంగతనం చేశాడు అని, మనకు అర్థం కాదు ఎవరా భగవంతుడు అన్నది. అందుకని భాగవతం సిస్టమాటిక్ స్టడీ చేయమన్నట్టు భగవాన్ మొదటి నుంచి మొదలెట్టండి. ప్రతి క్యాంటో ఫస్ట్ నుంచి మొదలు పెట్టుకుని ఒక నోట్స్ కింద, ఒక కోర్స్ కింద మనం చేస్తే అప్పుడు మనకి మంచి ఐడియా వస్తుంది. భగవంతుడు ఏంటి, సృష్టి ఏంటి, ఎలా మనం ఎంత అల్పులం భగవంతుడి గురించి, అతనితో మనకి పోటీ ఏంటి, నేను భగవంతుడిని అని చెప్పుకోవడం ఏంటి. మనం చెప్పుకోకపోయినా ఎవరైనా చెప్తే మనం నమ్ముతూ ఉంటాం. భగవంతుడు అంటే ఇవి చేసి ఉండాలి. ఓకేనా అండి? మళ్ళీ రేపు కలుద్దాం అండి. ఎక్స్ట్రా టైం 10 నిమిషాలు.